హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు కళ్యాణ్. ఇప్పుడు మనం మా ఛానల్ ద్వారా ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన అర్థమెటిక్ కంటెంట్ని కూడా అందించబోతున్నాం. ఇదివరకు మనం డిఎస్సి కంటెంట్ని వేరే ఛానల్లో చేస్తున్నాం. అలాగే ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ కంటెంట్ని దీని ద్వారా మీకు అందించాలనుకుంటున్నాం. అయితే ఈరోజు ప్రారంభంగా ఈ వీడియో ద్వారా మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని నిష్పత్తి అనుపాతాల నుంచి అందించాలనుకుంటున్నాను. కాబట్టి నిష్పత్తి అనుపాతాలు అంటే రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, దాని నుండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకుంటే ఇప్పుడు మనం చెప్పబోతున్న క్వశ్చన్ అనేది ఏంటంటే ఏపీ ఎస్ఐ మెయిన్స్లో 2016లో వచ్చిన క్వశ్చన్ అన్నమాట. అంటే 2016 ఏపీ ఎస్ఐ మెయిన్స్. ఓకే, సో కాబట్టి క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఎలాగ సింపుల్గా ఆన్సర్ చేయొచ్చో చూద్దాం. సింపులే, ఇది ప్యూర్ మ్యాథ్స్, అది డిఫికల్ట్గా ఏమి ఉండదు, చాలా సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. సో ఒకసారి చూడండి. ఒక పురుషుడు, ఒక స్త్రీ, ఒక బాలుడి వాటాల నిష్పత్తి 9:8:4 ఓకే అయ్యేటట్లుగా 4 పురుషులు, 5 స్త్రీలు మరియు 6 బాలురకు 425 రూపాయలు మీన్స్ 425 రూపీస్ విభజించారు. అయినా ఒక స్త్రీ యొక్క వాటా ఎంత రూపాయలలో? ఓకే, ఇది మన క్వశ్చన్. సో ఇప్పుడు మీరు జాబ్ చూస్తే అసలు ఎవరెవరు వాటాలు ఇచ్చాడు, నిష్పత్తి ఏంటి ఇచ్చాడు చూడండి. 9:8:4. ఓకే, ఇది ఎవరెవరికి సంబంధించిన వాటాలు చూడండి. ఒక పురుషుడిని మ్యాన్ అంటాం కదా, ఎంతో సూచిస్తున్నాను. అలాగే స్త్రీని దేంతో సూచిస్తున్నాను, డబ్ల్యూ. అలాగే బాలుడిని బాయ్తో సూచిస్తే ఇది. అంటే వీళ్ళందరికీ వచ్చే వాటాలు అంటే ఒక పురుషుడికి వచ్చే వాటాలన్నీ 9 వాటాలు, అలాగే ఒక స్త్రీకి వచ్చే వాటాలని 8 వాటాలు, ఒక బాలుడికి వచ్చే వాటాలని 4 వాటాలు. ఇలా డబ్బును పంచుతున్నారు ఒక్కొక్కరికి వచ్చే వాటాలు. అయితే ఒక్కొక్క పురుషుడికి వచ్చే వాటాలు, ఒక్కొక్క స్త్రీకి వచ్చే వాటాలు, ఒక్కొక్క బాలుడికి వచ్చే వాటాలు ఇవి. అయితే ఇలా ఎంతమంది పురుషులు ఉన్నారు, ఎంతమంది స్త్రీలు ఉన్నారు, ఎంతమంది బాలులు ఉన్నారు అక్కడ మనం తెలుసుకోవాల్సింది. ఇప్పుడు పురుషులు ఇందులో ఎంతమంది అంటే మొత్తం 4 పురుషులు అన్నాం, అంతేనా? అంటే 4 పురుషులు ఉన్నారు. అలాగే స్త్రీలు ఎంతమంది, 5. ఓకే, అలాగే 6 బాలురు అన్నాం. 6 బాలురు అంటే 6. ఇప్పుడు మనం ఒక విషయం ఆలోచిద్దాం. ఎప్పుడైనా సరే ఒక మనిషికి 2 రూపాయలు ఇచ్చినట్టయితే 5కి ఎంత ఇచ్చినట్టు లెక్క? 5 × 2 కదా, 10. అంటే ఎవరికైనా డబ్బులు పంచాలంటే మనుషుల సంఖ్యని వాళ్ళకి ఇచ్చే డబ్బుతో, ఒక్కొక్కడికి ఇచ్చే డబ్బుతో మల్టిప్లై చేయాలి, అంటే గుణించాలి. సో కాబట్టి ఇప్పుడు మీకు ఇక్కడ 4 ఇతనికి ఒక్కొక్క మగవానికి అంటే ఒక్కొక్క పురుషుడికి 9 వాటాలు ఇచ్చినట్లయితే అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 4. అంటే మొత్తం 4కి ఎన్ని వాటాలు వెళ్తాయి? అప్పుడు 4 × 9 వాటాలు వెళ్తాయి లేదా? సో కాబట్టి 4 × 9 వాటాలు వెళ్తాయి. అలాగే ఒక్కొక్క స్త్రీకి ఎన్ని వాటాలు మనీ వెళ్ళింది? 8 వాటాలు మనీ. అప్పుడు అలాంటి స్త్రీలు ఎంతమంది ఉన్నారు? 5 ఉన్నారు. కాబట్టి మొత్తం స్త్రీలందరికీ ఎన్ని వాటాలు వెళ్తాయి? 5 × 8 వాటాలు వెళ్తాయి లేదా? 5 × 8 వాటాలు. అలాగే ఒక్కొక్క బాలుడికి 4 వాటాలు వెళ్తే ఇక్కడ మనకి ఎంతమంది బాలురు ఉన్నారు? 6. అంటే అందరికీ వెళ్ళే వాటాలు ఎన్ని అవుతాయి? సో 6 × 4. ఇప్పుడు అంటే వీళ్ళందరికీ పంచిన డబ్బు యొక్క నిష్పత్తి ఎంత అవుతుందంటే ఇంత అవుతుంది. అనవసరంగా మల్టిప్లై చేయడం వేస్ట్. ఏమైనా కామన్ ఫ్యాక్టర్స్ ఉంటే, అంటే ఏమైనా సామాన్య భాజకాలు ఉంటే కొట్టేయచ్చు. అప్పుడు ఏంటవుతుంది? ఇక్కడ 4 1s 4 2s 4 1s కొట్టేయచ్చు. ఇప్పుడు మిగిలిన నిష్పత్తిని సింప్లిఫై చేస్తే ఏంటైపోతుంది? 9 × 1 9, 5 × 2 10, అలాగే 6 × 1 6. అంటే మొత్తం పురుషులకి, మొత్తం స్త్రీలకి, మొత్తం బాలురికి, అంటే ఎవరెవరు వాళ్ళు? 4 పురుషులకి, 5 స్త్రీలకి, అలాగే 6 బాలురికి అమౌంట్ని పంచిన రేషియో అంటే అమౌంట్ని పంచిన నిష్పత్తి ఎంత అవుతుందంటే 9:10:6 అయింది. ఓకే, అలాగే మొత్తం అమౌంట్ కూడా ఎంత ఇచ్చాడు వాడు? 425 ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏంటి? మొత్తం అందరికీ కలిపి ఎన్ని వాటాలు పడుతుంది ఇక్కడ? వీళ్ళకేమో 9 వాటాలు, వీళ్ళకేమో 10 వాటాలు, వీళ్ళకేమో 6 వాటాలు. అంటే మొత్తం ఎన్ని వాటాలు అవుతాయి? 10 × 9 19, 19 × 6 25. అంటే మొత్తం 25 పార్ట్స్ ఆఫ్ అమౌంట్ మనకి ఎంత ఇచ్చాడు వాడు? 425 రూపాయలు ఇచ్చాడు, అంతే కదా? 425 రూపీస్. ఓకే, 425 రూపీస్ ఇచ్చినప్పుడు మనకి వాడు అడిగిన క్వశ్చన్ ఎవరికి సంబంధించింది? స్త్రీలకు సంబంధించింది. అయితే ఇందులో స్త్రీలకు సంబంధించిన వాటాలు ఎన్ని ఉన్నాయి చూడండి. స్త్రీలు అంటే సెంటర్ పార్టేనా? ఇగో ఈ సెంటర్ పార్టే కదా స్త్రీ అంటే. సో స్త్రీల వాటాలని 10. సో కాబట్టి మనకి ఇక్కడ ఏంటి అడిగాడు వాడు? 25 పార్ట్స్ ఆఫ్ అమౌంట్ 425 అయితే 10 పార్ట్స్ ఆఫ్ అమౌంట్ ఎంత అని అడిగినట్టే కదా. సో అందరికీ అనుపాతాలు తెలిసిందే కాబట్టి ఏం చేయొచ్చు? 10/25 × 425, ఇది అనులోమానుపాతం కాబట్టి.
సో 10/25 ఇంటూ 425. ఓకే, 25 ఎన్నిసార్లు పోతుంది? 25 ఒకటి 25, ఇంకా 17 మిగులుతుంది, అంటే 25 ఏళ్ళు, అంటే 10 ఇంటూ 17 170 రూపీస్ కదా. 170 రూపీస్ ఎక్కడైనా ఆన్సర్లో ఉందా? లేదు. ఇక్కడ చిన్న తప్పు చేసే అవకాశం ఉంటుంది అందరూ. ఇక్కడ వచ్చిందే ఫైనల్ ఆన్సర్ అనుకోకండి. ఇక్కడ మనకేంటి, స్త్రీలకు సంబంధించిన వాటాలకు సంబంధించిన డబ్బు ఎంత వచ్చింది అంటే 170 వచ్చింది, బాగానే ఉంది. కాకపోతే ఇది ఎంతమంది స్త్రీలకు సంబంధించింది చూడండి. ఇక్కడ 5 స్త్రీలకు సంబంధించిన డబ్బు వాటాలు కదా 10 అనేవి. ఈ రెండు మల్టిప్లై చేస్తే కదా మనకి ఇది వచ్చింది, ఆ వాటాలకు సంబంధించింది కదా. అంటే దాని అర్థం ఏంటి, ఇది ఎంతమంది స్త్రీలకు ఇచ్చిన డబ్బు? 5 స్త్రీలకు ఇచ్చిన డబ్బు, అంతేనా? 5 స్త్రీలకు ఇచ్చింది 10 వాటాలు వచ్చింది. సో కాబట్టి 5 స్త్రీలకు ఇచ్చిన డబ్బు ఎంత వచ్చింది అంటే 170 వచ్చినప్పుడు ఒక స్త్రీకి ఎంత వచ్చింది అంటే ఏం చెప్తాం మనం? 1/5 ఇంటూ 170 అవుతుందా లేదా? అంతే. సో కాబట్టి ఎంత? 5 3 15, ఇక్కడ ఎంత మనకి 15 పోతే 20, 5 4 20, అంటే ఎంత? ఒక స్త్రీకి మనకి ఎంత డబ్బు రావాలి అంటే 34 రూపీస్ రావాలి. సో ఆన్సర్లో ఉందా లేదా? ఉంది. ఎక్కడది? ఆప్షన్ నెంబర్ 4. సో కాబట్టి ఆప్షన్ 4 మన ఆన్సర్ అనమాట. కాబట్టి ఈ విధంగా ఆలోచన చేయడమే. సో ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. అయితే ఎప్పుడైనా యాప్టిట్యూడ్ అంటే అర్థమెటిక్ చేసేటప్పుడు అభ్యర్థులందరూ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే క్వశ్చన్ చూడగానే గాబర పడకూడదు. ఎందుకంటే క్వశ్చన్ చాలా పెద్దదిలా కనిపిస్తుంది, కానీ దాన్ని కొంచెం అనలైజ్ చేసి పరిశీలిస్తే చిన్న చిన్న విషయాలే ఉంటాయి అందులో. అంటే మన కామన్ సెన్స్ కంటే మించి ఏది కూడా అర్థమెటిక్లో ఇవ్వడు. ఓకే, ఇదేం ప్యూర్ మ్యాథ్స్ కాదు, అడ్వాన్స్ మ్యాథ్స్ కాదు. సో మనం గమనించి ఆ ఉన్న టైంలో ఆన్సర్ చేయడమే మనకున్న తెలివి. ఓకే, సో చూద్దాం. ఇప్పుడు ఏంటి అంటే, 1 సంవత్సరం క్రితం శివ మరియు రవిల జీతాల నిష్పత్తి 3:5. క్రితం సంవత్సరం మరియు ప్రస్తుత సంవత్సరం వారి వ్యక్తిగత జీతాల నిష్పత్తులు వరుసగా 2:3 మరియు 4:5. ప్రస్తుత సంవత్సరానికి వారి జీతాలు మొత్తం 1,29,000 అంటే 1,29,000 అయినా ఓకే, ప్రస్తుత రవి యొక్క ప్రస్తుత జీతం ఎంత? కరెక్ట్గా ప్రాబ్లం చదివి వాడు ఏమి ఇచ్చాడో ముందు రాస్తే అందులోనే ఆన్సర్ వచ్చేస్తుంది. సో కాబట్టి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు వాడు ఏమన్నాడు? క్రితం సంవత్సరం శివ మరియు రవిల జీతాల నిష్పత్తి అన్నాడు. శివ రవిల జీతాల నిష్పత్తి లాస్ట్ ఇయర్ ఏమిచ్చాడు చూడండి. శివ రవి చూడండి, శివ మరియు రవి వీళ్ళ తాలూకా క్రితం సంవత్సరం శాలరీలు అంటే క్రితం సంవత్సరం జీతాల నిష్పత్తి ఇచ్చాడు, అంతేనా? జీతాల నిష్పత్తి ఏమి ఇచ్చాడు? 3:5. కాబట్టి 3:5 వాళ్ళ తాలూకా లాస్ట్ ఇయర్ శాలరీస్ తాలూకా రేషియో. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఎప్పుడు లాస్ట్ ఇయర్ శివ యొక్క శాలరీ ఎన్ని భాగాలు? 3 భాగాలు. లాస్ట్ ఇయర్ రవి యొక్క శాలరీ ఎన్ని భాగాలు? 5 భాగాలు. ఇక్కడికి ఇది అయింది. రెండో పార్ట్కి రండి. ఓకే, రెండో పార్ట్కి వెళ్తే వాడు రెండో భాగంలో ఏం ఇచ్చాడంటే క్రితం సంవత్సరం మరియు ప్రస్తుత సంవత్సరానికి వారి వ్యక్తిగత జీతాల నిష్పత్తి. అంటే అర్థం ఏంటంటే అందులో శివ రవి వేర్వేరుగా ప్రతి ఒక్కరికి వేర్వేరుగా వాడు ఏమి ఇచ్చాడంటే ప్రతి ఒక్కరి జీతాలు వ్యక్తిగతంగా గత సంవత్సరానికి ఇప్పుడు సంవత్సరానికి ఉండే నిష్పత్తి ఇచ్చాడు. అంటే క్రితం సంవత్సరం ప్రస్తుత సంవత్సరాల నిష్పత్తి ఒక్కొక్కరికి ఇచ్చాడు. ఏంటి? మొదటి శివ తాలూకా జీతాల నిష్పత్తి ఏంటి ఇచ్చాడంటే మొదటి శివ తాలూకా జీతాల నిష్పత్తి ఏంటి ఇచ్చాడు? 2:3. దీని అర్థం ఏంటి? ఇదేంటి అంటే శివ అనేవాడికి క్రితం సంవత్సరం 2 భాగాల శాలరీ వచ్చేది, ఈ సంవత్సరం ప్రస్తుతానికి వాడికి 3 భాగాల శాలరీ వస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? శాలరీ పెరిగింది. ఇందులో ఇద్దరున్నారా ఒకడున్నాడా? ఒక్కడి శాలరీ ఇచ్చాడు. ఇందులో ఇద్దరి తాల శాలరీ మెన్షన్ చేయలేదు. ఒకటి శాలరీయే 2 సంవత్సరాలు ఎంత ఉందని. అలాగే ప్రస్తుతం రవి తాలూకు శాలరీ కూడా ప్రస్తుతానికి గతానికి ఉండే నిష్పత్తి ఎలా ఇచ్చాడు? ప్రస్తుతం రవికి వచ్చే శాలరీల తాలూకు రేషియో కూడా ఎలా ఇచ్చాడంటే 4:5. ఓకే, అంటే దీని అర్థం ఏంటి? రవికి గత సంవత్సరం 4 భాగాల శాలరీ వచ్చేది, ఈ సంవత్సరం 5 భాగాల శాలరీ వస్తుంది. అంటే ఒక వాటా పెరిగింది.
క్లియర్. సో ఇది వాడు మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. అలాగే ప్రస్తుతం వాళ్ళిద్దరికి ఇచ్చే జీతాలు మొత్తం ఎంత అన్నాడు? 1,29,000 అన్నాడు. అసలు ఇక్కడ ఈ 3 నిష్పత్తులు చూసి కొంతమంది కంగారు పడతారు. కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు. చాలా సింపుల్ మ్యాటర్. ఏంటి అంటే చూడండి, ఇది శివతాలిక గత మరియు ప్రస్తుత జీతాల నిష్పత్తి. అలాగే ఇది రవికి గత మరియు ప్రస్తుత జీతాల నిష్పత్తి. రైట్. శివ రవిలు ఇద్దరికి గత జీతాల నిష్పత్తి ఇది. ఓకే, అంటే ఈ నిష్పత్తిలో ఇద్దరు ఉన్నారు, కానీ ఇద్దరివి గత జీతాలు ఉన్నాయి, ప్రస్తుత జీతాలు లేవు. అంటే క్రితం సంవత్సరం శివకు వచ్చే శాలరీ 3 భాగాలు, క్రితం సంవత్సరం రవికి వచ్చే జీతం 5 భాగాలు. క్లియర్. ఇక్కడ వరకు క్లారిటీ వచ్చినట్టే కదా. శివకి రవికి కిందటి సంవత్సరంలో ఇచ్చిన శాలరీల తల నిష్పత్తులు ఇవి. అందరూ ఇండివిజువల్గా ప్రతి ఒక్కరికి క్రితం సంవత్సరానికి, అంటే ప్రతి ఒక్కరికి అంటే అర్థం ఏంటి? శివకి క్రితం సంవత్సరానికి ప్రస్తుత సంవత్సరానికి, అలాగే రవికి క్రితం సంవత్సరానికి ప్రస్తుత సంవత్సరానికి వచ్చిన శాలరీల తలకు నిష్పత్తి ఇచ్చాడు. సో ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు ఒకసారి చూడండి. ఇది శివ యొక్క క్రితం సంవత్సరం శాలరీ అయినా ఎన్ని భాగాలు? ఇక్కడ 2 భాగాలు. మరి ఈ నిష్పత్తిలో అది ఎన్ని భాగాలను సూచిస్తుంది? అది 3 భాగాలను సూచిస్తుందా లేదా? సో కాబట్టి ఈ నిష్పత్తిలో 2 భాగాలు, ఈ నిష్పత్తిలో 3 భాగాలను సూచిస్తే, ఓకే, మరి ఈ నిష్పత్తిలో అంటే దాని అర్థం ఏంటి? ప్రస్తుతం వాడి తాలూకా శాలరీ ఎన్ని భాగాలు ఉంది? శివది 3 భాగాలు ఉంది. సో ఈ నిష్పత్తిలో దేని సూచిస్తుంది అని అడుగుతాడు, అంతే, ఇంకేం లేదు. 2 భాగాల శాలరీ అనేది ఈ నిష్పత్తిలో గత సంవత్సరం శాలరీ 2 భాగాలు ఉంటే, ఈ నిష్పత్తిలో గత సంవత్సరం శాలరీ 3 భాగాలు ఉంది. అంటే ఈ 2 భాగాలు ఈ 3 భాగాలని సూచిస్తుంది. అప్పుడు మనకి ఈ 3 భాగాలు అంటే ప్రస్తుత సంవత్సరం వాడికి 3 భాగాల శాలరీ కదా, అంటే ఈ 3 భాగాల శాలరీ ఎంత సూచిస్తుందని అడిగాడు. మళ్ళీ అనుపాతం వేసేయడం. ఏంటవుతుంది? 3/2 3/2 × 3. ఓకే, అంటే ఎంత అవుతుంది మనకి? 9/2 భాగాలు అవుతుందా లేదా? 9/2 భాగాలు అవుతుంది. అంటే ఈ నిష్పత్తిని ఈ నిష్పత్తితో పోల్చాం. నెక్స్ట్ రవికి రండి. రవికి క్రితం సంవత్సరం ఎన్ని భాగాల శాలరీ ఉండేది? 4 భాగాలు ఉండేది. అదే ఇద్దరికి సంబంధించిన రేషియోలో క్రితం సంవత్సరం రవికి ఎంత ఇచ్చాడు? క్రితం సంవత్సరం జీతాల నిష్పత్తిలోని 5 భాగాలు ఇచ్చాడు. అంటే రవి తాలూకు శాలరీ ఈ నిష్పత్తిలో 4 భాగాలను సూచిస్తే క్రితం సంవత్సరం ఈ నిష్పత్తిలో ఎంత సూచిస్తుంది? 5 భాగాలను సూచిస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ 4 భాగాలు, ఇక్కడ 5 భాగాలను సూచిస్తే, ఓకే, ప్రస్తుతం రవి జీతం ఎన్ని భాగాలు? 5 భాగాలు. అప్పుడు 5 భాగాలు ఎంత సూచిస్తుంది అని అడగడమే కదా. సో సింపుల్. మళ్ళీ ఏం చేస్తారు? అనుపాతం వేసేసుకోండి. అంటే ఎంత? 5/5/4 ఇంటూ ఎంత అంటే 5. 5 × 5 ఎంత? 25/4. అది అంటే ఇప్పుడు ఇది దేని సూచిస్తున్నాయి? ఇంతకీ మనం కట్టింది ప్రస్తుత జీతాల భాగాల్ని కట్టాం, అంతేనా కాదా? ఈ 2 నిష్పత్తులకి సంబంధించి ప్రస్తుత జీతాల యొక్క భాగాల్ని కనుక్కున్నాం. ఓకే, అంటే గత జీతాల యొక్క భాగాల్ని ఆధారంగా చేసుకుని ప్రస్తుత జీతాల యొక్క భాగాల్ని ఈ రెండు నిష్పత్తుల ద్వారా కనుక్కున్నాం. ఇక్కడ 3 భాగాలు ఎంత వచ్చింది అంటే 9/2. ఇక్కడ 5 భాగాలు ఎంత వచ్చిందంటే 25/4 వచ్చింది. అయితే ప్రస్తుత జీతాల నిష్పత్తి ఎంత వాళ్ళైతే? వాళ్ళిద్దరికీ చూడండి, ప్రస్తుత జీతాల నిష్పత్తి ఎంత అవ్వాలి? ఇది శివ మరియు రవి ఎంత అవ్వాలి మనకి? 9/2 = 25/4 అంటే 9/2 = 25/4 అంతే కదా. ప్రస్తుతం వాళ్ళ జీతాల నిష్పత్తి ఇలా ఉందా లేదా? ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి. ఇది సింప్లిఫై చేసి ఇలా బై టూల్లోని, అంటే ఎప్పుడైనా నిష్పత్తిలో ఎప్పుడు భిన్నాల్లో ఉంటే మనకి కాంప్లికేటెడ్గా ఉంటుంది కాబట్టి మీరేం చేసేయచ్చు? ఈ హారాల యొక్క ఎల్సిఎం చేత గుణించవచ్చు. హారాలు ఇక్కడ ఏంటేంటి? 2 మరియు 4. 2కి 4కి ఎల్సిఎం ఎంత? 4. ఓకే, మీకు ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే ఒక నిష్పత్తిలో ప్రతి పదాన్ని, ఎవ్రీ టర్మ్ని, ఓకే, ఒకే స్థిరాంకంతో గుణించినా దాని విలువ మారదు. ఇక్కడ 4తో గుణించేద్దాం. 4తో గుణించడం వల్ల మనకి సింప్లిఫై అయిపోతుంది, అంతకంటే ఇంకేం లేదు. సో 4తో గుణిస్తే ఎంత అవుతుంది? × 4 అంతేనా. ఇక్కడ 4 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 2 2s are 4 అయిపోతుంది. కాబట్టి ఎంత అయిపోయింది ఇప్పుడు? 9 × 2 18 ఎంత? 25. ఇవి దేన్ని సూచిస్తున్నాయి? శివ యొక్క ప్రస్తుత జీతం 18 భాగాలు, రవి యొక్క ప్రస్తుత జీతం ఎంత? 25 పార్ట్స్ అంతేనా. ఓకే, ప్రస్తుత జీతాల్లోకి వచ్చిందా నిష్పత్తి?
ఓకే, నిష్పత్తి ప్రస్తుత జీతాల్లో ఉంది, వాడు ఇచ్చింది కూడా ప్రస్తుత జీతాలు మొత్తం ఇచ్చాడు. ఓకే, ప్రస్తుత సంవత్సరానికి వాళ్ళ జీతాలు మొత్తం ఎంత ఇచ్చాడంటే 1,29,000 ఇచ్చాడు. అంటే మీకు ఇక టార్గెట్ ఏంటి అంటే వాడు ఎప్పటికి సంబంధించిన జీతాల నిష్పత్తి ఇచ్చాడో మీరు కూడా అదే సంవత్సరానికి సంబంధించిన నిష్పత్తిని కనుక్కోవాలి. వాడు ఇచ్చింది ప్రస్తుత జీతాలు మొత్తం ఇచ్చాడు, మనం కూడా ఏం చేయాలి, ప్రస్తుత జీతాల నిష్పత్తి కనుక్కోవాలి. ప్రస్తుత జీతాల నిష్పత్తి ఎలా వచ్చింది, ఇగో ప్రస్తుత జీతం యొక్క వాటాలు శివవి, ప్రస్తుత జీతాల యొక్క వాటాలు రవివి, వాటి రెండింటి యొక్క నిష్పత్తి ఏంటైంది అంటే ఈ నిష్పత్తి సింప్లిఫై చేస్తే 18:25 అయింది. ఓకే, ఇద్దరి జీతాలు మొత్తం ఎన్ని భాగాలు అవుతుంది అప్పుడు 18 + 25 పార్ట్స్ అయినా. సో ఇప్పుడు ఒకసారి చూడండి, 18 + 25 ఎంత, 43 పార్ట్స్ అవుతుందా లేదా. ఈ 43 పార్ట్స్ ఎంత ఉంది, 1,29,000 ఉందా లేదా. ఓకే, 1,29,000. ఓకే, 1,29,000 ఉంది ప్రస్తుతం ఇద్దరి జీతాల యొక్క మొత్తం. ఇప్పుడు వాడు అడిగింది ఏంటి, ప్రస్తుతం ఎవరి జీతం అడిగాడు, రవి యొక్క ప్రస్తుత జీతం అడిగాడు. ప్రస్తుత జీతం రవికి ఎన్ని భాగాలు ఉంది, 25 పార్ట్స్ ఉంది. కాబట్టి మనకి ఎన్ని పార్ట్స్ తాలకు వాల్యూ కావాలి, 25 పార్ట్స్ వాల్యూ కావాలి. అంటే ఇప్పుడు ఏంటవుతుంది, 25/43 అంతేనా, 25/43 ఇంటూ 1,29,000. ఇది సింప్లిఫై చేసినా కదా, 43 ఈ సున్నాల మాట పక్కన పెడితే 43 ఎన్నిసార్లు పోతుంది, 43 3 సార్లు పోతుంది. కాబట్టి కట్ చేస్తే 3,000. 3,000 × 25 అంటే ఎంత, 75,000 అంటే 75,000. క్యాలిక్యులేషన్ విషయంలో పక్కాగా ఉండాలి అందరూ. 75,000 అంతేనా. ఇప్పుడు ప్రస్తుతం యొక్క రవి యొక్క శాలరీ ఎంత అయింది, 75,000 అయింది. కాబట్టి ఆప్షన్ నెంబర్ 2 మన ఆన్సర్ అనమాట. ఓకే, అయితే ఇక్కడ నేను ఇంకోటి కూడా చెప్తున్నాను. ఇక్కడ అందరూ బిగినర్స్ అనుకుని నేను చెప్తున్నాను కాబట్టి ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జనరల్గా 43 భాగాల శాలరీ 1,29,000 అయిందన్నప్పుడు ఒక భాగం ఎంత అయిపోతుంది, ఆటోమేటిక్గా 43తో కొట్టేస్తే ఒక భాగం విలువ ఎంత అవుతుందంటే 3,000 అయిపోతుందా లేదా. ఒక భాగం 3,000 అన్నప్పుడు 25 భాగాలు ఎంత అవుతుంది, 25 3,000 అంటే 75,000 అయిపోతుంది. మీరు నోట్ లెక్కే వేసేయచ్చు దీని అంతటిని. అయితే ఇక్కడ ఈ లెక్కలో కీ పాయింట్ ఏంటంటే మీరు ఈ స్టెప్ని జాగ్రత్తగా చూసుకోవడం. అర్థమైందా లేదా. అంటే ఈ జీతంలో 2 భాగాలు, ఈ జీతంలో 3 భాగాలను సూచిస్తుందని తెలుసుకోవడం, ఈ జీతంలో 4 భాగాలు, ఈ జీతంలో 5 భాగాలను సూచిస్తుందని తెలుసుకోవడం. అంతే. దాన్ని బట్టి ఇక్కడ 3 భాగాలు 5 భాగాలు అనేవి ప్రస్తుత జీత భాగాలు. ప్రస్తుత జీతాల యొక్క భాగాలు కనుక్కున్నాం, వాటి ప్రస్తుత జీతాల యొక్క భాగాల నిష్పత్తి తీసుకున్నాం. ఆ నిష్పత్తిలో జీతాలు మొత్తం 43 వాటాలు వచ్చాయి. 43 వాటాలు ఎంత అనుకుంటే మనకి 25 వాటాలు ఎంత అయింది లెక్కేసుకున్నాం. అర్థమైంది కదా. సో ఇది నేను మీకు ఫస్ట్ టైం చెప్పేటప్పుడు స్లోగా చెప్పినట్టు అనిపిస్తుంది. అదే మీరు రెగ్యులర్ ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఏమనిపిస్తుంది అంటే చాలా స్పీడ్గా వచ్చేస్తుంది. ఇవన్నీ నోటి లెక్కలు, అంతా మైండ్లోనే చేసే లెక్కలు తప్ప ఎక్కడ రాసి చేయం. ఓకే, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కాబట్టి రాస్తున్నాను. సో నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం కూడా మనకి ఏపీఎస్ఐ మెయిన్స్లో 2016 క్వశ్చన్. అదేంటో చూద్దాం. a + b = b + c = c + a = 4:5:6 అయినా a = b = c = డాష్. ఈ క్వశ్చన్ని మీరు నిష్పత్తి యొక్క ధర్మాలని అనుసరించి సాల్వ్ చేస్తే ఒక పేజ్ ప్రాబ్లం అవుతుంది. ఓకే, అంటే యాక్చువల్లీ 1 పేజ్ ప్రాబ్లం, అది లెంగ్దీగా వస్తుంది. అయితే నేనేం చెప్తున్నానంటే రివర్స్ అప్రోచ్ చేసేయండి. రివర్స్ అప్రోచ్ చేయడం వల్ల మీకు చాలా సింపుల్గా అయిపోతుంది. ఏంటి ఇక్కడ అడిగాడో ఒకసారి చూద్దాం. a + b = b + c = c + a = 4:5:6 అయ్యిందట. అప్పుడు a = b = c విలువ కావాలన్నాడు. అంటే దీన్ని బట్టి మీకు ఏంటి అర్థం, ఇచ్చిన 4 నిష్పత్తుల్లో 4 ఆప్షన్స్లోని ఏదో ఒక ఆప్షన్లో మనకి a = b = c యొక్క విలువ నిష్పత్తి ఉంటుందని కదా అర్థం. అంటే ఈ ఇచ్చిన 4 ఆప్షన్లో ఏదో ఒక ఆన్సర్ ఉంటుంది. ఆ ఆన్సర్ అనేది a = b = c యొక్క విలువను సూచిస్తుంది. క్లియర్. ఓకే, అప్పుడు a = b = c యొక్క విలువను సూచించేటప్పుడు a + b = b + c = c + a యొక్క విలువ ఏ నిష్పత్తి నుంచి అయితే a + b మరియు b + c మరియు c + a భాగాల యొక్క విలువ ఈ నిష్పత్తిని సూచిస్తుందో అది ఆన్సర్ అయిపోయినట్టే కదా. సో కాబట్టి నేను ఇలా తీసుకుంటున్నాను. చూడండి, ఆప్షన్ నుంచి వెరిఫై చేద్దాం. ఏంటి ఆప్షన్ నుంచి వెరిఫై అంటే a, ఇది b, ఇది c. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ నిష్పత్తి ఏంటి, 6:5:4. ఓకే, ఇప్పుడు మనకి దీని నుండి a + b విలువ ఎంత చూడండి. నేను ఇక్కడ రాస్తాను a + b, అలాగే b + c, అలాగే c + a విలువలు రాస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది 6 + 5 ఎంత, 11 అయినా. 6 + 5 11, అలాగే 5 + 4 9, అలాగే 6 + 4 మళ్ళీ 11.
ఓకే, ఈ నిష్పత్తి ఎక్కడైనా మనకి 4:5:6 సూచిస్తుందా? కాదు. సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఫెయిల్. ఓకే, ఇప్పుడు సెకండ్ ఆప్షన్కి వద్దాం. 7:5:9. ఇగో 7:5:9. ఇది నిష్పత్తి, సెకండ్ నిష్పత్తి. ఇప్పుడు చూడండి, ఇక్కడ a ప్లస్ బి విలువ ఎంత అయింది? 7 + 5 12. ఓకే, అలాగే b ప్లస్ సి విలువ ఎంత? 5 + 9 14. అలాగే c ప్లస్ ఏ అంటే 9 + 7. 9 + 7 అంటే 16. ఓకే, 16. క్యాన్సిల్ చేసామనుకోండి మనకేం మిగులుతుంది? 2 6 అంటే 2 6, 2 7, 2 8 అంటే 6:7:8 నిష్పత్తి వచ్చింది. అంటే a ప్లస్ బి, బి ప్లస్ సి, సి ప్లస్ ఏల తలకు నిష్పత్తి వాడు ఎంత ఇచ్చాడు మనకి? 4:5:6 ఇచ్చాడు. కానీ దీని ద్వారా మనకు వచ్చింది ఎంత? 6:7:8 వచ్చేసింది. సో మనకి ఇది కూడా ఆప్షన్ అవ్వట్లేదు, అంటే సెకండ్ ఆప్షన్ కూడా ఫెయిల్. ఓకే, సో కాబట్టి ఇంకా దీన్ని కూడా తీసేయచ్చు మనం. ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ ఏ నిష్పత్తి? ఆప్షన్ 3. ఆప్షన్ 3కి వచ్చేటప్పటికి మనకి ఏంటంటే ఉన్నాయి? 5:3:7. ఇప్పుడు చూడండి, ఇందులో a ప్లస్ బి ఎంత? 5 + 3 8. అంతేనా? అలాగే b ప్లస్ సి ఎంత అవుతుంది? 3 + 7 10. అలాగే c ప్లస్ ఏ అంటే ఎంత? 7 + 5 12. అంతేనా? ఇగో చూడండి, a ప్లస్ బి 8, b ప్లస్ సి 7 + 3 10, అలాగే 7 + 5 12 12. ఓకే, ఇప్పుడు ఈ నిష్పత్తిని మనం సింప్లిఫై చేసామనుకోండి మనకి ఎంత అవుతుంది? 2 4లు పోతుంది, అలాగే 2 5లు పోతుంది, 2 6లు పోతుంది. సో కాబట్టి చూడండి, a ప్లస్ బి b ప్లస్ సి c ప్లస్ ఏ యొక్క నిష్పత్తి మనకి ఏమొచ్చింది? 4:5:6 వచ్చినట్టే కదా. సో ఇప్పుడు ఒకసారి అది మనకి ఈ 4:5:6 సరిపోయిందా లేదా? సో కాబట్టి ఆటోమేటిక్గా ఏ ఆప్షన్ అవుతుందంటే ఆప్షన్ నెంబర్ 3 మన ఆన్సర్ అవుతుందన్నమాట. ఇదే మన ఆన్సర్. ఇక ఫోర్త్ ఆప్షన్ ఎలాగా మనకు వర్కౌట్ అవ్వదు. ఒకవేళ చెక్ చేద్దామంటే చెక్ చేసేయచ్చు. ఆన్సర్ అయితే థర్డ్ ఆప్షన్ అయిపోయింది. సరే, ఒకసారి ఎందుకైనా మంది చెక్ చేద్దాం. ఫోర్త్ ఆప్షన్ చెక్ చేశారనుకోండి ఎంత? 5:6:4. అంతేనా? a ప్లస్ బి వాల్యూ ఎంత అవుతుంది? 5 + 6 అంటే 11. 11 ఎప్పుడు వచ్చిందో అప్పుడే మీకు అర్థమైపోవాలి. అది కట్ అయ్యి అది ఎప్పటికీ 4 అవ్వదు. సో మీకు అర్థమైపోయినట్టే. సో అలాగే 6 + 4 10 అవుతుంది, అలాగే 4 + 5 9 అవుతుంది. ఇది ఎప్పుడు 4:5:6 కాదు కదా. సో కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ ఏంటవుతుంది? ఆప్షన్ నెంబర్ 3. క్లియర్? సో కాబట్టి ఈ విధంగా మీరు సాల్వ్ చేసేయచ్చు. ఇది కూడా ఎస్ఐ మెయిన్స్లో ఇచ్చిన క్వశ్చన్. అయితే ఇదే క్వశ్చన్ మీరు డైరెక్ట్ చేస్తే చాలా లెంగ్తీ వస్తుంది, అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా వేస్టే. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి కొంచెం స్మార్ట్గా అప్రోచ్ అయ్యి మీరు చేసేయచ్చు. సో ఇంకో క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రెండు సంఖ్యలు 2:3 నిష్పత్తిలో ఉన్నాయి. ప్రతి సంఖ్యకు 15 కలిపినప్పుడు వాటి నిష్పత్తి 7:8 అవుతుంది. ఇచ్చిన సంఖ్యల మొత్తం ఎంత? ఇది కూడా ఏపీఎస్ఐ మెయిన్స్లో 2016 క్వశ్చన్ ఇది. సో కాబట్టి ఈరోజు మనం ఈ వీడియోలో చెప్తున్న ప్రతి ఒక్కటి 2016లో ఎస్ఐ మెయిన్స్లో వచ్చిన క్వశ్చన్స్. సో కాబట్టి వీటిని ఒకసారి చేయడంలో తప్పైతే లేదు. ఇవే మాటికి ఇస్తాడని నేను అన్ను, కానీ ఇలాంటి ప్యాటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నిష్పత్తుల్లోంచి ఈ క్వశ్చన్ చేద్దాం. సో ఒకసారి చూద్దాం. సో వాడు మనకేమన్నాడు? 2 సంఖ్యల నిష్పత్తి అన్నాడు. ఓకే, 2 సంఖ్యల నిష్పత్తి ఎంత? 2:3. నిష్పత్తిని భిన్నాల రూపంలో కూడా వ్యక్తపరచగలం కదా, వ్యక్తపరచవచ్చు. అంటే 2:3 అంటే 2/3 అని రాసేయచ్చు. 2 సంఖ్యల నిష్పత్తి 2:3 అన్నప్పుడు ఆ సంఖ్య ఒక్కొక్కటి చూడండి. 2:3 అనే నిష్పత్తి ఉండేటప్పుడు ఇది వాటాలను మాత్రమే సూచిస్తాయి. సంఖ్యలు ఏమవుతాయి? నిష్పత్తి స్థిరాంకం x అనుకుంటే 2x అనేది మొదటి సంఖ్య, 3x అనేది నెక్స్ట్ సంఖ్య అవుతుంది. అవునా? సో కాబట్టి మొదటి సంఖ్య ఎంత? 2x, రెండో సంఖ్య ఎంత? 3x. ఇప్పుడు వాడు ఏం చెప్పాడు? ఒక్కొక్క సంఖ్యకి 15 కలిపానన్నాడు. ఒక్కొక్క సంఖ్యకి 15 కలిపానన్నాడు. ఒక్కొక్క సంఖ్యకి 15 కలిపితే ఎంత అవుతుంది? ఇది 15, ఇది 15 కలిపాడు. ఓకే, కలిపేసిన తర్వాత ఆ నిష్పత్తి ఇదేంటైంది? ఇప్పుడు 15 కలపగా వచ్చిన కొత్త సంఖ్యల యొక్క నిష్పత్తి కదా. ఇది మొదటి సంఖ్యకి 15 కలిపితే వచ్చిన కొత్త సంఖ్య, ఇది మొదటి సంఖ్యకి 15 కలిపితే వచ్చిన కొత్త సంఖ్య. అయితే ఈ కొత్త సంఖ్యల యొక్క నిష్పత్తి వాడెంత ఇచ్చాడు? మనకి ఆల్రెడీ ఆ నిష్పత్తి కూడా మెన్షన్ చేసాడు. అదంతా 7:8 అంటే 7/8 అని రాయొచ్చు. అయితే ఇక్కడ నేను వచ్చిన విషయం చెప్తాను. మనకి ఈ లెక్క చేస్తే ఎక్స్ వాల్యూ ఎలాగ మనకు వస్తుందని సంగతి నాకు తెలుసు. అయితే ఇచ్చిన ఆప్షన్లో మనం ఒకటి ఎలిమినేట్ చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఏంటి ఎలిమినేషన్ అంటే కొత్త సంఖ్యల నిష్పత్తి ఏంటి? 7:8.
ఓకే, కొత్త సంఖ్యల నిష్పత్తి ఏంటి 7:8. అలాగే పాత సంఖ్యల నిష్పత్తి ఎంత 2:3. అంతేనా? వాడేమో సంఖ్యల మొత్తం ఇచ్చాడు. సంఖ్యల మొత్తం అంటే పాత సంఖ్యల మొత్తం అనే కదా అర్థం. పాత సంఖ్యలు ఏ నిష్పత్తులు ఉన్నాయి 2:3. ఆ సంఖ్యల మొత్తం సూచించాలంటే ఏదైతే సంఖ్యల మొత్తం ఉంటుందో ఆ సంఖ్యల మొత్తం అనేది ఖచ్చితంగా 2:3 అంటే 2+3 5 భాగాల చేత భాగించబడేది అయి ఉండాలి. అంతేనా కదా? 5 యొక్క మల్టిపుల్ ఏదైతే ఉంటుందో అదే ఇందులో ఆన్సర్ అవుతుంది ఖచ్చితంగా కదా. 5 యొక్క మల్టిపుల్స్ ఏంటంటే ఉన్నాయి, అన్నీ 5 యొక్క మల్టిపుల్సే. సో కాబట్టి ఏది చూడాల్సిన అవసరం లెక్క చేసేయడమే. ఓకే, సో కాబట్టి ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ సాల్వ్ చేస్తే ఏమవుతుంది, మనకి ఇది క్రాస్ మల్టిప్లై చేసేయడమే కదా. క్రాస్ మల్టిప్లై చేశారనుకోండి, ఇది ఎంత అవుతుంది 8 × 2x + 15 అనా. అంటే 8 × 2x + 15 చేసేటప్పుడు 8ని 2xతో గుణించాలి, 8ని 15తో గుణించాలి. 8 × 2x ఎంత 16x. అంతేనా? 8 × 15 15 8 ఎంత 120 అంటే 120 = 7 × ఈ మొత్తం గుణించాలి. అంటే 7 × 3x + 7 × 15. 7 × 3x అంటే ఎంత అవుతుంది 21x. అలాగే 7 × 15 అంటే ఎంత 105. 15 ఏళ్ళు 105. ఓకే, సో ఇప్పుడు ఒకసారి చూడండి, ఈ 16xని ఇటు పక్క తీసుకుపోయి ఈ 105ని ఇటు పక్క తీసుకొచ్చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది చూడండి. 105ని ఇటు తీసుకొచ్చాం, ఇది +120. ఓకే, -105 అవుతుందా లేదా? ఎందుకు ఇక్కడ ప్లస్ ఉంది, ఇటు వస్తే మైనస్ అవుతుంది. ఓకే, = ఇక్కడ 21x ఉంది, ఈ 16x ప్లస్ ఉంది కాబట్టి అటు పోతే మైనస్ అవుతుంది, -16x. 21xలో 16x పోతే 5x. ఆ 5x = 120 - 105 అంటే ఎంత 15. అంటే దీన్ని ఇటు పక్క రాస్తే ఎంత అవుతుంది 5x = 15 అయితే ఈ 5 అటు పోతే అలాగా కిందకి వెళ్తుంది కాబట్టి అప్పుడు క్యాన్సిల్ చేయొచ్చు కదా. అంటే ఇక్కడి నుంచే క్యాన్సిల్ చేద్దాం. 5 3s అంటే x = ఎంత అయిపోయిందంటే 3 అయిపోయింది. ఇప్పుడు వాడు ఏమడిగాడు, ఇచ్చిన సంఖ్యల యొక్క మొత్తం అడిగాడు. ఇచ్చిన సంఖ్యల యొక్క మొత్తం ఎంత అవుతుంది అంటే ఒకసారి చూడండి, ఇచ్చిన సంఖ్యల యొక్క మొత్తం ఎంత అవ్వాలి. ఇదేమో మొదటి సంఖ్య 2x, ఇదేమో రెండవ సంఖ్య 3x. అంతేనా? 2x ఏమో మొదటి సంఖ్య, 3x ఏమో రెండవ సంఖ్య. ఇచ్చిన సంఖ్యలు కొత్తగా వచ్చిన 7:8 నిష్పత్తులు ఉన్నాయి, అది వేరే విషయం. సో ఇచ్చిన సంఖ్యలు 2x 3x అయినప్పుడు సంఖ్యల మొత్తం ఎంత అవుతుంది, సంఖ్యల మొత్తం = ఎంత 2x + 3x అంటే 2x + 3x అంటే 5x అయింది. ఆల్రెడీ x విలువ ఎంత 3. సో x విలువ 3 పెట్టేస్తే 5 3లే కదా, 5 × 3 అంటే ఎంత అవుతుంది 15 అవుతుంది. కాబట్టి ఇచ్చిన రెండు సంఖ్యల యొక్క మొత్తం ఎంత అంటే 15. సో మనకి ఇచ్చిన ఆప్షన్లో ఆన్సర్ ఎక్కడుంది, ఆప్షన్ నెంబర్ 1 మన ఆన్సర్ అనమాట. క్లియర్? సో కాబట్టి చిన్న చిన్న లెక్కలే సింపుల్గా చేసేయచ్చు. ఇది కూడా ఎస్ఐ మెయిన్స్లో ఇచ్చిన క్వశ్చన్ కాబట్టి ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఎస్ఐ మెయిన్స్ 2016కి సంబంధించిన క్వశ్చన్ని జాగ్రత్తగా చెప్పడం ప్రయత్నించాం. అయితే మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే వీడియోస్ని ఫాలో అవ్వండి. దాని తర్వాత మీకు ఆ వీడియోలో ఏమైనా అర్థం కాని అంశాలు ఉన్నా, లేదా మీకు ఇంకా నేను స్పీడ్గా చెప్తున్నానని అనిపించినా, ఏమైనా మీకు కావాల్సిన విషయాల్ని మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. కమెంట్స్ కంపల్సరీ పెట్టండి. కమెంట్స్ పెట్టడం వల్ల మీకు ఏ స్థాయికి మీకు కంటెంట్ ఇంకా డెవలప్ చేయాలనేది అర్థమవుతుంది. లేకపోతే మాకు వచ్చు కదా అని చెప్పి స్పీడ్గా చెప్పుకుని వెళ్తే చూసే ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో కాబట్టి మీకు మీకు ఇంకా ఏమైనా కావాల్సిన టాపిక్స్ ఉన్నా, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్స్లో వాటిని తెలపండి. మేము వాటిని ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాం. సో ఈ రోజుకింతే. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఇలాంటి ప్రాబ్లమ్స్తోనే మళ్ళీ కలుద్దాం.